ఈ కథ ఒక యుద్ధంతో మొదలు కాలేదు, ఒక అహంకారంతో మొదలైంది. రాజ్యం కావాలన్న ఆశ ధర్మాన్ని మర్చిపోయింది. ఒకవైపు కౌరవులు, మరొక వైపు పాండవులు అన్నదమ్ములే శత్రువులయ్యారు. ద్రౌపది అవమానం కురుక్షేత్రానికి కారణమైంది. ప్రతీకారం కాదిది, న్యాయానికి పిలుపు. బాణం ఎక్కించిన అర్జునుడు మనసులో సందేహంతో వణికాడు. గురువు ఎదుట శిష్యుడు నిలబడ్డాడు. అన్న ఎదుట తమ్ముడు ఆయుధం ఎత్తాడు. అప్పుడు రథసారథి మాట్లాడాడు. ఆయన మాటలే భగవద్గీత. ధర్మం కోసం యుద్ధం తప్పదు, కర్తవ్యం తప్పించుకోలేవు. కర్ణుడి త్యాగం చరిత్రలో కన్నీటిగా మిగిలింది. భీష్ముడి ప్రతిజ్ఞ మరణానికి లొంగలేదు. ప్రతి బాణం ఒక నిర్ణయం, ప్రతి పతనం ఒక పాఠం. రక్తంతో రాసిన యుద్ధం చివరికి సత్యాన్ని నిలబెట్టింది. గెలిచింది శక్తి కాదు, గెలిచింది ధర్మం. ఇది కథ కాదు, ఇది కాలానికి చెప్పిన సందేశం. మహాభారతం యుద్ధం కాదు, జీవన మార్గం.